హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర భాష పేపర్ 1 పద్యభాగ్లో నుంచి 8th లెసన్ కబీర్ కే దోహే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో కబీర్ దాస్ రాసిన కొన్ని ఇంపార్టెంట్ పోయమ్స్ ఉన్నాయి. సో ఇది మీకు పేజ్ నెంబర్ 25లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. ఫస్ట్ కవి పరిచయం చెప్పుకుందాం. कबीर के बारे में कहा जाता है कि सन 1398 में काशी में उनका जन्म हुआ और सन 1518 के आसपास मरगह में देहांत हुआ. సో 1398లో కాశీ చుట్టుపక్కల ప్రాంతంలో ఈయన పుట్టారని, 1518లో ఈయన మర్గహ్లో చనిపోయారని అనుకుంటున్నారు. కబీర్ నే విధివత్ శిక్ష నహీ పాయి థీ. సో ఈయన ఎటువంటి ఎడ్యుకేషన్ బేసిక్ అనేది లేదు. పరంతు సత్సంగ్ పర్యటన్ తదా అనుభవ్ సే ఉన్హోనే జ్ఞాన్ ప్రాప్త్ కియా హే. కానీ మంచి వాళ్ళతో స్నేహం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవ్వడం, ఇలాంటి అనుభవాల వల్ల ఆయన ఎంతో జ్ఞానాన్ని పొందారు. भक्तिकालीन निर्गुण संत परंपरा के प्रमुख कवि कबीर की रचनाएं मुख्यतः कबीर ग्रंथावली में संग्रहित है. సో భక్తి కాల్లో నిర్గుణ్ సంత్ పరంపర అంటే దేవుడికి ఒక రూపం అంటూ ఏది ఉండదు, దేవుడు అనేది ఒక శక్తి అని నమ్మే కవుల్ని నిర్గుణ్ భక్తి శాఖ అంటారు. అలాంటి వాళ్ళలో కబీర్ దాస్ ముఖ్యమైన వారు. ఈయన రైటింగ్స్ అన్నిటిని కూడా కబీర్ గ్రంథావళి అనే పేరుతో జాగ్రత్త చేశారు. किंतु कबीर पत वाले उनकी रचनाओं का संग्रह बीजक को ही प्रामाणिक मानते हैं. సో ఈయన మెయిన్ రైటింగ్ బీజక్, దాన్నే అందరూ కూడా ప్రామాణికంగా భావిస్తూ ఉంటారు. కుచ్ రచనాయేం గురు గ్రంథ్ సాహెబ్ మే బి సంకలిత్ హే. సో గురు గ్రంథ్ సాహెబ్ అనే పేరుతో ఇంకొన్ని రైటింగ్స్ మనకి అందుబాటులో ఉంటాయి. కబీర్ అత్యంత ఉదార్, నిర్భయ్ తదా సద్గృహత్స సంతతే. సో ఈయనకి చాలా దయ, జాలి ఎక్కువ. భయం అంటే ఏంటో తెలియదు. అలాగే ఈయన ఒక గృహత్సుడు అనమాట. राम और रहीम की एकता में विश्वास रखने वाले कबीर ने ईश्वर के नाम पर चलने वाले हर तरह के पाखंड, भेदभाव और कर्मकांड का खंडन किया. సో రాముడు, రహీమ్ ఇలాగా దేవుడిని వేరు చేయడం కబీర్ దాస్కి ఇష్టం లేదు. దేవుడు అనేవాడు ఒక్కడే అని చెప్పే గొప్ప కవి కబీర్ దాస్. उन्होंने अपने काव्य में धार्मिक और सामाजिक भेदभाव से ముక్త్ మనుష్యకి కల్పనకి. సో ధర్మం, సమాజం ఇవన్నీ కాదు, ప్రతి ఒక్కరూ ఒక్కటే అనే భావన ఈయన రైటింగ్స్లో మనకు కనిపిస్తుంది. ఈశ్వర్ ప్రేమ్, జ్ఞాన్ తదా వైరాగ్య, గురు భక్తి, సత్సంగ్ ఔర్ సాధు మహిమ కా వర్ణన్ కియా. సో దేవుడి మీద ప్రేమ, మనిషికి ఉండాల్సిన జ్ఞానం గురించి, గురువు మీద ఉండాల్సిన భక్తి గురించి, వైరాగ్యం గురించి, మంచి వాళ్ళతో చేసే స్నేహం గురించి, ఇలాగ ప్రతి ఒక్క దాని గురించి కూడా కబీర్ చాలా చక్కగా వర్ణించారు. దార్శనిక్ చింతన్ కో సరళ్ ఢంగ్ సే వ్యక్త కర్నే కి శక్తి కబీర్ కి విశేషత హే. ఈయన రైటింగ్స్లో మనం ఎక్కువగా ఫిలాసఫీ అనేది చూస్తాం. ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసేలాగా ఉంటాయి ఈయన రైటింగ్స్. సో దిస్ ఈజ్ యువర్ కవి పరిచయ్ కబీర్ దాస్. అండ్ ఇందులో మనకి 5 ఇంపార్టెంట్ దోహే ఉన్నాయి, వాటిల్ని నేర్చుకుందాం. ఫస్ట్ వన్, 5 पहर दंदे गया 3 पहर गया सोय 1 पहर हरिनाम बिन मुक्ति कैसे होय. సో మనకి 24 గంటలు ఉంటాయి రోజుకి. ఆ 24 గంటల్లో 15 గంటలు మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. 9 గంటలు, కనీసం 7-8 గంటలు నిద్రపోతూ ఉంటాము. మిగిలిన టైంలో మనం కనీసం రోజులో ఒక అరగంట అయినా సరే ఆ భగవంతుడిని స్మరించడానికి ఆ టైంని స్పేర్ చేయాలి. అలా చేస్తేనే మనకి ముక్తి అనేది కలుగుతుంది అని కబీర్ దాస్ చెప్తున్నారు. భావార్థ్, कबीर कहते हैं कि एक दिन में 24 घंटे होते हैं. इनमें 15 घंटे काम धंधे में बीत जाते हैं, 9 घंटे सोने में. हमें हरि स्मरण करते फुर्सत ही नहीं मिलती. हरि स्मरण किया बिना कोई मुक्ति कैसे पा सकता. अर्थात हरि स्मरण से ही कोई मुक्ति पा सकते हैं. सेकंड वन, रूखी सूखी खाए के ठंडा पानी पीव देख पराई छुपड़ी मत लालचाए जीव.
మనం ప్రతి ఒక్కరం కూడా మనకి ఎంత ఉందో అంతలోనే సంతోషపడాలి. పరిగెత్తుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అనే సామెతని గుర్తుపెట్టుకోవాలి. పక్కన వాళ్ళని చూసి అత్యాస పడకుండా మనకున్న దాంట్లో సంతోషంగా ఉండాలని కవి చెప్తున్నారు. कबीरदास कहते हैं कि प्रातः वस्तु में हमें संतुष्ट हो जाना चाहिए। अगर हमें खाने के लिए रूखी सूखी रोटी और पीने के लिए ठंडा पानी ही मिले तो उससे ही हमें तृप्त होना चाहिए। दूसरों के घर में बनी घी लगाई रोटी के लिए लालचाना नहीं चाहिए। नेक्स्ट वन, धीरे धीरे रे मना धीरे सब कुछ होए మాలి సించో సౌగడ ఋతు ఆయే ఫల్ హోయ్. ఇక్కడ కవి ఏమని చెప్తున్నారంటే ఏ టైంలో ఏ పని జరగాలో ఆ టైంలో ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. అది జరిగేలాగా ప్రకృతి కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. మనం ఏం చెయ్యాలి అంటే మనంతో మనం కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొక్క నాటి వెంటనే ఫ్రూట్స్ కావాలి అంటే వస్తాయా? రావు. మనం రోజు దానికి నీరు పోయాలి. ఇట్ టేక్స్ సర్టెన్ టైం. ఆ తర్వాత మనకి ఫ్రూట్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా మనం చేసే పని ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా ఒకరోజు మనకి వస్తుంది. కొద్దిగా పేషెన్స్గా ఉండాలి అని కవి చెప్తున్నారు. మనుష్య కా మన్ చాహతా హై కి సభీ కామ్ అభీ హో జాయేగే. इस पर कबीरदास कहते हैं कि सभी काम सही वक्त पर ही होता है। उदाहरण देते हुए संत कवि कहते हैं कि मन काम धीरे धीरे ही होगे। पेड़ को 100 घड़ा पानी देने पर भी ऋतु के आने पर ही पेड़ फल फूल देते हैं। नेक्स्ट पोयम, माला फिरते जुग बया फिरा ना मन का फेर कर का मन का ढार दे मन का फेर. సో మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఆ చుట్టుపక్కల వెంటనే మనం డీవియేట్ అయిపోతూ ఉంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు భక్తితో దేవుడి దగ్గర కూర్చుంటే ఆ 10 నిమిషాలైనా దేవుడితో ప్రశాంతంగా ఒంటరిగా నువ్వు లీనమైపోయి ప్రేయర్ అనేది చెయ్యాలి. అలా కాకుండా నీ చేతిలో జపమాల పట్టుకొని ఒక 5 సెకండ్లు జపం చేసి ఇంకొక వెంటనే పక్కన వాళ్ళతో మాట్లాడడం, మళ్ళీ ఇంకొక 5 సెకండ్లు జపం చేసి వేరే పని చూసుకొని రావడం, మళ్ళీ ఇంకొక కాసేపు సెకండ్ జపం చేసి మళ్ళీ ఇంకో పని చేయడం, ఇలా చేయకూడదనమాట. మన మనస్సు అనేది స్థిరంగా ఉండాలి. అప్పుడే మనం చేసేదాన్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. వాళ్ళ కోసం వీళ్ళ కోసం దికావా, నేను భక్తురాలిని, నేను బాగా జపం చేస్తా, పూజ చేస్తా అని మనం బయటికి చూపించడం కాదు. మన మనసులో ఏదైతే నిజమైన భక్తి ఉంటుందో అది ముఖ్యమని కవి చెప్తున్నారు. కబీర్దాస్ బాహ్య ఆడంబర్ పర్ విశ్వాస్ నహీ కర్తే తే. कई लोग भक्ति के नाम पर माला फेरते हैं, जप तप करते हैं, ये सब बाह्याडंबर है। इस बाह्याडंबरों से मन में कोई सुधार नहीं होता, समय की व्यर्थ होते हैं. టైం వేస్ట్ తప్ప వేరే ఏ ఆలోచన ఉండదన్నమాట. దానివల్ల ఏ ఉపయోగం కూడా ఉండదు. कबीर कहते हैं कि लोग बैठे बैठे जपमाला को फेरते रहते हैं लेकिन मन परिवर्तन के लिए कोई प्रयास नहीं करते. నువ్వు ఎంత జపం చేసినా సరే నీ మనసులో కుళ్ళి బుద్ధులు, ఒకళ్ళని మోసం చేయాలనే ఆలోచన ఉంటే అదంతా ఎందుకు? వృధా. कबीर उन लोगों से कहते हैं कि हाथ की माला दूर फेंककर मन की माला को फेरने का प्रयास करे, अर्थात मन सुधार का प्रयास करे. సో ఆ జపమాల తీసి పక్కన పెట్టు, నీ మనసులో ఉండే మంచి ఆలోచనల్ని ఎప్పుడూ కూడా జపిస్తూ ఉండు, నువ్వు మంచిగా ఉండు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ పోయం, माटी कहे कुमरन से तू क्या रोधे मोही एक दिन ऐसे आएगा मैं रोधूंगी तो ही. సో ఇక్కడ కబీర్ ఏమని చెప్తున్నారంటే, ఒక కుండలు తయారు చేసేవాడు ఉంటారు, కుమ్మరివాడు. అతను కుండలు తయారు చేయడానికి ముందు ఏం చేస్తాడంటే మట్టిని బాగా తన కాళ్ళతో బాగా మెదుపుతూ ఉంటాడనమాట. అలా మెదపడం వల్ల అందులో ఉన్న బబుల్స్ అన్నీ పోయి కుండ బాగా వస్తుందని. సో ఒకవేళ ఆ మట్టికే గనుక ఫీలింగ్స్ ఉంటే పాపం ఏమనుకుంటుంది, నన్ను ఎంత తొక్కుతున్నావో తొక్కు, నువ్వు ఏదో ఒకరోజు నాలో కలిసిపోతావు చూసావా, అప్పుడు నేను నిన్ను తొక్కుతా అంటుందన్నమాట.
సో కవి ఇక్కడ ఏమని చెప్పాలి అనుకుంటున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ టైం. ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు కుమ్మరివాడి టైము మట్టిని తొక్కుతున్నాడు. అదే కుమ్మరివాడు చచ్చిపోయిన తర్వాత అదే మట్టిని వాడి మీద కప్పితే ఆ మట్టి వాడిని తొక్కుద్దనమాట. అదేవిధంగా ఫెయిల్యూర్స్ వస్తున్నాయని చెప్పేసి, అనుకున్న పనులు అవ్వట్లేదని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా నిరాశపడకూడదు. మనం ఎంత ప్రయత్నిస్తూ ఉంటే మనకంటూ ఒక మంచి టైం వస్తుంది, అప్పుడు మనం సక్సెస్ అనేది పొందుతాం అని కవి చెప్తున్నారు. ఓకే, సో ఈ 5 poems వెరీ ఇంపార్టెంట్ అమ్మా, బాగా ప్రిపేర్ అవ్వండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.